ప్రముఖ టెలివిజన్ యాంకరు, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ విష్ణుప్రియ భీమినేని చుట్టూ తాజాగా వివాదం అల్లుకుంది. సోషల్ మీడియా వేదికగా ఆమె అసభ్యతను ప్రోత్సహిస్తున్నారంటూ విద్యార్థి సంఘం నాయకులు పోలీసులను ఆశ్రయించడం జరిగింది. నమస్తే తెలంగాణ కథనం ప్రకారంగా అయితే శనివారం విజయవాడలోని సూర్యారావుపేట సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఆమెపై అధికారికంగా ఫిర్యాదు నమోదైంది. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం సాయికుమార్ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం పోలీసులకు ఇచ్చినటువంటి ఫిర్యాదులో పలు కీలక ఆరోపణలు అయితే చేశారు. వాళ్ళు విష్ణుప్రియ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా అర్ధనగ్న వీడియోలను ప్రదర్శిస్తున్నారని, వాటిని వీక్షించాలంటే ప్రత్యేకంగా సభ్యత్వ రుసుము కూడా చెల్లించాలని ప్రచారం చేస్తున్నట్లు నాయకులు అందులో తెలియజేశారు. అయితే సెలబ్రిటీ హోదాలో ఉన్నటువంటి వ్యక్తులు ఇలాంటి పనులకు పాల్పడడం వలన యువత తప్పుదోవ పట్టేటటువంటి ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు. అయితే కేవలము ధనార్జనే ధ్యేయంగా సమాజంలో నైతిక విలువలను దిగజార్చేలాగా వ్యవహరించడం సరికాదు. ఇట్లాంటి సెలబ్రిటీలు సమాజానికి ఉపయోగపడేటటువంటి విధంగా ఉండాలని వారి భావన. మరి ఈ వ్యవహారంలో పోలీసులు తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరుతూ ఆ నేతలు 2 ప్రధాన డిమాండ్లను తీసుకొచ్చారు. విష్ణుప్రియకు సంబంధించినటువంటి ఇన్స్టాగ్రామ్ ఖాతాను వెంటనే నిలిపివేయాలి, ఐటీ చట్టం కింద ఆమె పైన క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. ఈ ఫిర్యాదు పైన స్పందించినటువంటి పోలీసులు ప్రాథమిక విచారణ జరిపి తరువాత తదుపరి చర్యలు తీసుకుంటామని వాళ్ళు వెల్లడించారు. నమస్తే.